ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో కుమారుడు విక్రమ్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మేకపాటికి కదిర్నేనిపల్లి, పోలిరెడ్డిపల్లి గ్రామాల్లో సమస్యలపై ప్రజలు నిలదీశారు. మా గ్రామాలకు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. ఉదయగిరికి వెళ్లే రోడ్డు చూశారా, ఎంత అధ్వానంగా ఉందో అంటూ స్థానికులు చుట్టుముట్టారు. స్థానిక వైకాపా నేతలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ప్రజలు వినకపోవడంతో మాజీ ఎంపీ చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. ధైర్యంగా చెప్పుకోవాలా గత ప్రభుత్వానికి తేడా ఉందనేది. ఓటు కాదు, ఓటు ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సంస్థలు ఇచ్చే 60% రుణానికి రాష్ట్రం 35% రాయితీని జోడించి ఇవ్వాలి. లబ్ధిదారుడి వాటా 5%. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వకుండా పూర్తిగా పథకాలనే నిలిపేసింది. 2015 నుంచి 19 మధ్య తెదేపా హయాంలో రాష్ట్రంలో 23,000 మంది ఎస్సీ ఎస్టీలకు 515 కోట్ల రూపాయలపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ టర్మ్ రుణాల కింద ఏపీకి 6,54 లక్షల రూపాయలు కేటాయించినా రాష్ట్రం రాయితీ ఇవ్వలేదు. ఫలితంగా యూనిట్ల ఏర్పాటుకు గిరిజనులు ముందుకు రాలేదు. ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత పెల్లుబికడంతో ఎన్నికల నోటిఫికేషన్ కు 6 నెలల ముందు జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రం ఇచ్చిన 38 కోట్ల రూపాయలతో ఇటీవల 100 మందికి మురుగు శుద్ధి వాహనాలు పంపిణీ చేశారు. ఇందులోనూ వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా కేటాయించలేదు. 17% ఎస్సీ జనాభా ఉంది. ఏ ఒక్క సంవత్సరం కూడా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాల. నిధులు కేటాయింపు నిధుల్లో కూడా ఖర్చు లేదు. ఖర్చు చేయబోయే మిగిలిన నిధుల్ని ఎస్సీ కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లు చేశారు. మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. కానీ ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా రూపాయి లేదు. అదివరకు కార్పొరేషన్ నుంచి ఆటోలు, వెహికల్స్, రుణాలు ఇవన్నీ వచ్చాయి. కార్పొరేషన్లో ఆర్థికంగా స్వయం అవ్వదు. ఏదైతే కేంద్రం నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు అవి పక్కదారి లేవు, మన రాష్ట్రంలో లేవు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం నిర్వీర్యంతో జగన్ ఎస్సీ ఎస్టీలపై మరో వేటు వేశారు. దళిత, గిరిజన బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తెచ్చింది. 15 దేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు 2014-19 మధ్య 491 మందికి ఆర్థిక సాయం అందించింది. జగన్ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్ల పాటు ఈ పథకాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఎక్కడా లేని నిబంధనలు తెచ్చి అర్హుల సంఖ్య పెరగకుండా చూశారు. తొలుత క్యూఎస్ ర్యాంకింగ్ లో టాప్ 200లోని వర్సిటీల్లో సీటు సంపాదించిన వారికే ఆర్థిక సాయమని ప్రకటించారు. ఆ తర్వాత టాప్ 50 ర్యాంకింగ్ వర్సిటీల్లో సీటు పొందిన వారికే పరిమితం చేశారు. పథకానికి అంబేద్కర్ పేరును తీసేసి తన పేరును పెట్టుకున్న జగన్ 50 మందికి ఎస్సీ విద్యార్థులకైనా సాయం చేయలేదు. ఎస్టీ విద్యార్థుల్లో ఒక్కరంటే ఒక్కరినే విదేశీ విద్యా పథకానికి అర్హుడని తేల్చారు. జగన్ మోసానికి ఇంతకంటే రుజువేముంది? ఎస్సీ ఎస్టీ బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను జగన్ నామమాత్రంగా మార్చేశారు. తెలుగుదేశం హయాంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి సివిల్స్, రైల్వే, గ్రూప్స్, డిఎస్సీ సహా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించారు. అప్పట్లో విజయవాడ కేంద్రంలో శిక్షణ తీసుకున్న 385 మంది విద్యార్థుల్లో 121 మంది, తిరుపతిలో 402 మందిలో 78 మంది ఉద్యోగాలు సాధించారు. అధికారం చేపట్టిన మొదటి 2 ఏళ్లు స్టడీ సర్కిళ్లు పట్టించుకుని జగన్ ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే సివిల్ సర్వీసెస్ కు, గ్రూప్ 1, బ్యాంకు పీఓ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఇలా కోరుకున్న చోట ఎస్సీ ఎస్టీ బిడ్డలకు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించింది. ఒక్కో విద్యార్థిపై 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఖర్చు చేసింది.
పుస్తకాలు, మెటీరియల్, ఇతర ఖర్చులకు నెల 12,000 రూపాయల చొప్పున 9 నెలల పాటు అందించింది. మొత్తంగా 1,200 మంది ఎస్సీ విద్యార్థులకు, 910 మంది గిరిజన విద్యార్థులకు శిక్షణ అందించింది. జగన్ అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటుగా పీజీ చేసినా గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. జగన్ జమానాలో దాన్ని రద్దు చేశారు. ఇక కొత్త వైద్య కళాశాలల్లో 50% సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్ ఎస్సీ, ఎస్టీలకు సీట్లు దక్కకుండా కుతంత్రం చేశారు. ఇక వైకాపా ఏలుబడిలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమ వసతి గృహాల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. నాడు నేడు కింద 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది క్రితం ప్రకటించినా ఇప్పటి వరకు ఆయా పనులకు అతి గతి లేదు. కొన్ని చోట్ల ఒకే గదిలో పిల్లల్ని కుక్కేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. ఇక్కట్ల మధ్య ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువులు కొనసాగిస్తుంటే డైట్, కాస్మెటిక్ ఛార్జీలు 4 నెలలుగా చెల్లించకుండా జగన్ వేడుక చూస్తున్నారు. ఆఖరికి సంక్షేమ వసతి గృహాల్లో అవసరాలకు సరిపడా వంట గ్యాస్ ను ప్రభుత్వం అందించడం లేదు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన జగన్ తాను పిల్లలకు మేనమామనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లల్ని క్షోభ పెడుతున్నారు.